Hello everyone, welcome to Govidya. సో రీసెంట్గా ఆర్ఆర్బీ నుంచి మనం క్వశ్చన్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మ్యాథమెటిక్స్ నుంచి, రీజనింగ్ నుంచి, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జనరల్ సైన్స్ నుంచి కూడా క్వశ్చన్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ సిరీస్ అనేది దేనికి సంబంధించిందంటే సో రీసెంట్గా ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి ఒక 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్ రిలేటెడ్గా CBT1 క్వశ్చన్స్ అనేది మనము సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. అవునా? సో ఇది మెయిన్గా మీరు అబ్జర్వ్ చేస్తే 2025కి ఎవరైతే అప్లై చేశారో ఏఎల్పీ నోటిఫికేషన్కి వాళ్ళకి యూజ్ అవ్వాలి. సో అదేవిధంగా ఎవరెవరైతే సో ట్రేడ్ రిలేటెడ్గా ఒక సిలబస్ మీరు తీసుకోవాలి లేదా చాలా మందికి అవైలబుల్ లేకుండా ఉంటుంది. సో వాళ్ళందరూ డెఫినెట్గా ఒకసారి గోవిద్య యాప్ని వెళ్ళి ఒకసారి మీరు విజిట్ చేయాలి. సో అందులో మీకు ప్రొవైడ్ చేసినటువంటి ట్రేడ్స్ ఏమేమైనా ఉన్నాయంటే మోస్ట్ ఇంపార్టెంట్వి సో ఎలక్ట్రిషియన్ ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్, ఫిట్టర్ ట్రేడ్, డీజిల్ మెకానిక్ ట్రేడ్. ఓకే, నేను 4 ట్రేడ్స్ అవైలబుల్గా ఉంది. ఒకసారి మీరు వెళ్ళి గోత్రు చేయొచ్చు అనమాట. సో ఈ రోజు అయితే మనం ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి CBT1 జరిగింది కదండి. సో నవంబర్ 2024లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ CBT1 రిలేటెడ్గా సో 25th, 26th, 27th, 28th, 29th అంటే 5 days జరగడం జరిగింది 15 షిఫ్ట్స్లో. సో ఈ రోజు మనము సో ఫస్ట్ షిఫ్ట్ అంటే ఫస్ట్ డేలో జరిగినటువంటి థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ అనేది చూడబోతున్నాం. అంటే 25th నవంబర్ అంటే ఫస్ట్ డేలో థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ అనేది మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం. క్లియర్? సో 1 by 1 మనం సాల్వ్ చేద్దాం. సో నేర్చుకోండి. అంటే చాలా ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది అనమాట. మీరు కాకపోతే ఒకసారి మీరు వెళ్ళి రెఫర్ చేయొచ్చు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే. ఓకేనా? సో 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, A, B, C, D, E, F are sitting around a circular table facing the center. Full stop. Only 2 people sit between F and C. Full stop. D sits to an immediate right of F. Full stop. A is an immediate neighbor of B and C. Then what is the position of E with respect to B? అంటే ఇనిషియల్ గా వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం మనం డ్రా చేసుకోవడం. ఓకేనా? సో సర్క్యులర్ టేబుల్ గురించి మాట్లాడుతున్నారా? సో టోటల్ ఎంతమంది అండి? 3 + 3 టోటల్ 6 మెంబర్స్ అనమాట. ఓకే, సో 1 2 3 4 5 6 క్లియర్. సో నెక్స్ట్ ఏమన్నారండి? ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ F అండ్ C అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ F అంటే 2 people సిట్ బిట్వీన్ C అంటే మీరు ఎలా తీసుకున్నా ఆపోజిటే రావాలి. అవునా కదా? సో ఇక్కడ 2 members, అక్కడ 2 members. సో F అండ్ C కి ఇన్ బిట్వీన్ లో 2 members. క్లియర్? అంటే ఫేసింగ్ సెంటర్. సో అందరూ ఇన్సైడ్ ఫేసింగ్ అనమాట. ఓకేనా? ఫేసింగ్ సెంటర్, టువర్డ్స్ ఫేసింగ్ సెంటర్. క్లియర్? సో టువర్డ్స్ ద సెంటర్ అనమాట. నెక్స్ట్ ఏం ఇచ్చారండి? D సిట్స్ టు అన్ ఇమిడియట్ రైట్ ఆఫ్ F. ఓకే, ఇమిడియట్ రైట్ ఆఫ్ F అంటే F కి ఇమిడియట్ రైట్ లో D అనేటటువంటి పర్సన్ కూర్చోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఒక A ఈస్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ B అండ్ C. B అండ్ C కి ఇమిడియట్ నైబర్ ఎవరండి? A అనేటటువంటి పర్సన్ B అండ్ C కి. అంటే ఇక్కడ C అనేటటువంటి ఆల్ఫాబెట్ ఉంది, అయితే B ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే B అండ్ C కి ఇన్ఫరెంట్ అంటే ఇన్ బిట్వీన్ లో A అనేటటువంటి పర్సన్ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ D అనేటటువంటి పర్సన్ ఫిక్స్ అయిపోయింది. అంటే ఖచ్చితంగా మనం A ఈస్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ B అండ్ C అని ఇచ్చినప్పుడు C ఇక్కడ, సో B ఇక్కడ రావాల్సిందండి. వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా? లేదు. సో ఖచ్చితంగా A అనేటటువంటి పర్సన్ ఇక్కడ ఉండాలి. అవునా? అప్పుడే కదా A ఈస్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ B అండ్ C సాటిస్ఫై అవ్వడం జరిగింది. సో ఇంక రిమైనింగ్ ఆల్ఫాబెట్ ఏంటండి? E కదా. సో అన్ని ప్లేసెస్ ఫిక్స్ అవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఏం అడిగారు ఒకసారి చూద్దాం. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ E విత్ రెస్పెక్ట్ టు B? ఓకేనా? B నుంచి మనం కంపేర్ చేస్తే E అనేటటువంటి పొజిషన్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఓకేనా? Bకి థర్డ్ లెఫ్ట్ చూడండి, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, లేదా Bకి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. అంటే ఖచ్చితంగా ఎలాగైనా సరే థర్డ్ పర్సన్ అనమాట. సో ఫ్రమ్ ద లెఫ్ట్ ఓకేనా, లేదా థర్డ్ ఫ్రమ్ ది ఓకేనా రైట్, ఎలాగైనా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ టు ద రైట్ అండి. ఓకేనా? సో థర్డ్ టు ద రైట్ అంటే ఇక్కడ చూడండి, ఇమిడియట్ రైట్ లో ఉన్నారా? లేదు. ఎలిమినేట్. సెకండ్ టు ద లెఫ్ట్ ఉన్నారా? అంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, లేదు. ఇమిడియట్ లెఫ్ట్ ఉన్నారా? సో ఇమిడియట్ లెఫ్ట్ లేదు, ఇమిడియట్ రైట్ లేదు, పాసిబిలిటీ లేదు. థర్డ్ టు ద రైట్ ఉన్నారు, థర్డ్ టు ద రైట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? అంటే ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం మనం డ్రా చేసుకుంటే చాలు, అంటే ప్లేసెస్ ని ఫిక్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, in a certain code language also is coded as 8693 and sale is coded as 2836. What is the code for E in the given code language? Clear? అంటే కోడ్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ రీజనింగ్ సెషన్ లో చూసాం. అవునా కదా? సో 1 by 1 చూద్దాం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి? ఆల్సో ALSO. సో నెంబర్స్ ఏంటండి? 8693. క్లియర్? సో నెక్స్ట్ టైం ప్రొవైడ్ చేశారు సేల్, SALE. సో నెంబర్స్ ఏంటంటే 2836 అంటే జస్ట్ కంపారిజన్ అండి. సో సేమ్ ఆల్ఫాబెట్స్ క్యాన్సిల్ అండి. ఓకే, ALS. క్లియర్? సో అదేవిధంగా మరి సేమ్ నెంబర్స్ కూడా ఉంటుంది, అది కూడా క్యాన్సిలేషన్ చేయాలి కదా. సో 8866 అదేవిధంగా 33. ఓకే, సో అయితే అడిగినటువంటి ఆల్ఫాబెట్ అంటే E కదా. సో ఈ యొక్క కోడ్ అంటే ఈకి ఇక్కడ ఏ నెంబర్ అయితే మిగిలిందో అదే కోడ్ అవ్వడం జరుగుతుంది. అవునా? సో 2 అనేది ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ సిలో ఇచ్చారు. సో ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్?
సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ZTQ, XRO, VPM, TNK. సో నెక్స్ట్ ఏం సిరీస్ రావడం జరుగుతుంది, ఓకేనా, ఏం కోడ్స్ మనం ఇక్కడ రీప్లేస్ చేస్తే సరిపోతుంది, సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది అంటున్నారు. అంటే ఈ విధంగా ఆల్ఫాబెటికల్ సిరీస్ ఇచ్చినప్పుడు మనకి ఏం తెలియాలండి, సో ఆల్ఫాబెట్స్ యొక్క నెంబర్స్ అనేది మనకు తెలియాలి. అలా తెలిసినట్లయితే చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ లెటర్ చేంజ్ అవ్వడం జరిగింది, అదేవిధంగా లాస్ట్ లెటర్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది, ఇన్ బిట్వీన్ లెటర్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క ఆల్ఫాబెట్స్ యొక్క నెంబర్స్ అనేది మనకి తెలియాలి. ఒకసారి మీరు ఆలోచించండి, ఇజెడ్ వాల్యూ ఎంత, ఓన్లీ ఫస్ట్ ఆల్ఫాబెట్స్ కంపేర్ చేద్దాం, ఓకేనా. ప్రతి ఒక్క చోట ఫస్ట్ ఆల్ఫాబెట్స్ కంపేర్ చేయాలి. ఇజెడ్ వాల్యూ 26, దాని తర్వాత X వాల్యూ 24, V వాల్యూ 22, T వాల్యూ 20. అంటే 20 తర్వాత నెక్స్ట్ అంటే ప్రతి ఒక్క చోట 2 డిక్రీజ్ అవ్వడం జరిగింది, అవునా. -2. సో T వాల్యూ 20 -2 ఎంత 18. సో అంటే 18th ఆల్ఫాబెట్ ఏంటో మనకి తెలియాలి. 18th ఆల్ఫాబెట్ ఏంటి, R కదా, అంటే R తో స్టార్ట్ అవ్వాలి, అవునా కదా. ABC 3 ఆప్షన్లు R తో స్టార్ట్ అయింది. సో ఖచ్చితంగా D అనేది ఇక్కడ ఎలిమినేట్, క్లియర్. సో నెక్స్ట్ ఇక్కడ RKL, RML, RLI అంటే సెకండ్ ఆల్ఫాబెట్ ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట చేంజ్ అయింది. ఇప్పుడు సెకండ్ ఆల్ఫాబెట్ మనం కంపారిజన్ చేయాలి, ఓకేనా. T, R, P, N. అయితే వీటి యొక్క వాల్యూస్ మనకు తెలియాలి. T వాల్యూ 20, R వాల్యూ 18, P వాల్యూ 16, N వాల్యూ 14. ఇక్కడ కూడా -2 చేశారు, అవునా. సో అంటే N వాల్యూ 12 అనమాట, సో N వాల్యూ 14 అనమాట. సో 14 - 2 అంటే ఎంత, 12 అంటే సో 12th ఆల్ఫాబెట్ ఏంటండి, సో L అనేటటువంటి ఆల్ఫాబెట్. అంటే RL తో స్టార్ట్ అయ్యేది మన ఆన్సర్. సో RL అనేది ఆప్షన్ C లో మాత్రం ఇచ్చారు. సో ఆప్షన్ C అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఒకసారి గమనించాలి. సో ఆప్షన్ C అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. Next question, in the following number pairs the second number is obtained by applying certain mathematical operations to the first number, full stop. Which number should replace X and Y so that the pattern followed by the two numbers on the left side of a ratio is the same as that on the right side of the ratio, అంటే in proportion ratio related, okay na. So note, operation should be performed on the whole numbers without breaking down the numbers into its constituent digits. Example, 13 operations on 13 such as adding, subtracting, multiplying etc. to 13 can be performed. Breaking down 13 into 1 and 3 and then performing mathematical operations on 1 and 3 is not allowed. ఏదైతే కండిషన్స్ ఇచ్చారో దాన్ని స్ప్లిట్ చేయకుండా సో జస్ట్ కంపారిజన్ చేయమన్నారు, ఏ లాజిక్ ప్రకారం వర్కౌట్ అయింది అనేసి. సో ఏదైతే ప్రొవైడ్ చేశారో X is to 529 in proportion with the 21 is to Y. అంటే ఖచ్చితంగా X అనేటటువంటిది 529 అయినట్లయితే ఇన్ ద సేమ్ లాజిక్, ఓకేనా, 21, ఓకేనా, ఖచ్చితంగా Y అనేటటువంటి ప్లేస్లో ఏ వాల్యూ రావాలని అడుగుతున్నారు. ఏ వాల్యూ రీప్లేస్ చేస్తే సాటిస్ఫై అవుతుందని అడిగారు, ఓకేనా. సో 1 by 1 మనం చెక్ చేద్దాం. సో చూసిన వెంటనే మనకి ఏమర్థం అవుతుంది, 529 అనేది మనకి స్క్వేర్ నెంబర్, అవునా కదా, 23 స్క్వేర్. సో ఎవరైతే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పానండి, సో 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ నేర్చుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనేసి. సో 23 స్క్వేర్ అంతా 529. అయితే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి, X is to 529 ద సేమ్ లాజిక్ విత్ 21 is to Y, 21 is to Y, ఓకేనా. సో 529 అనేది 23 స్క్వేర్ కదా, 23 స్క్వేర్, అవునా. సో అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 1 by 1 ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ X ప్లేస్లో మనం 14 తీసుకుందామండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 14 తీసుకున్నట్లయితే, 14 మనం తీసుకున్నట్లయితే సో 14 నుంచి సో 23కి ఎంత ఇంక్రీజ్ చేయాలండి, ఓకేనా. 6 + 3 9 ఇంక్రీజ్ చేయాలి, అవునా. సో అంటే 9 ఇంక్రీజ్ చేస్తే 529, అంటే 9 ఇంక్రీజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూ యొక్క స్క్వేర్ 529. ఇన్ ద సేమ్ వే ఇక్కడేమో మనకు 21 ఇచ్చారు. సో 21 నుంచి మనం కూడా ఇక్కడ +9 ఇంక్రీజ్ చేస్తే ఎంత అండి, 30 కదా, 30 కదా. అప్పుడు 30 స్క్వేర్ ఎంత అండి, 30 స్క్వేర్ ఎంత అంటే ఏదేదంటే మనం 9 ఇంక్రీజ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ యొక్క స్క్వేర్, అవునా. సో ఎంత 23 స్క్వేర్ 529. ఇన్ ద సేమ్ వే 21కి 9 ఇంక్రీజ్ చేస్తే 30 స్క్వేర్ ఎంత 900 రావాలి Y ప్లేస్లో. ఇక్కడ 900 ఉందా, లేదు. సో ఆప్షన్ ఏ ఎలిమినేట్, క్లియర్. సో ఇప్పుడు ఆప్షన్ బి చూద్దాం. సో ఇక్కడేమో X వాల్యూ ఎంత ఇచ్చారండి, 12 ఇచ్చారు, క్లియర్. సో 12 నుంచి సో మీరు అరౌండ్ అంటే 23 రావాలంటే +11 ఇంక్రీజ్ చేయాలి, అవునా కదా. సో +11 ఇంక్రీజ్ చేసిన తర్వాత 23 అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ 21 ఇచ్చారు. సో 21 నుంచి ఇక్కడ కూడా మనం +11 ఇంక్రీజ్ చేయాలి. +11 అంటే మనకి 32 వస్తుంది. 32 స్క్వేర్ ఎంత అండి, ఓకేనా, 1024 ఉంది ఇక్కడ Y ప్లేస్లో, లేదు. సో ఆప్షన్ బి ఆల్సో ఎలిమినేటెడ్, అవునా. సో నెక్స్ట్ ఆప్షన్ సి, ఇక్కడ 11 ఇచ్చారు, అంటే ఇక్కడ మనం 11 తీసుకుందాం. సో ఇక్కడ మనం 11 తీసుకుంటే సో 11 నుంచి 23 రావాలంటే +12 చేయాలి. సో అంటే +12 చేసిన తర్వాత స్క్వేర్, ఓకేనా. సో ఇన్ ద సేమ్ ఇక్కడ 21 ఉంది. సో 21 నుంచి మనం +12 చేస్తే 33, ఓకేనా. సో 1089 రావాలి, ఓకేనా. ఎందుకు 21 + 12 చేస్తే 33 స్క్వేర్ యొక్క సో 33 యొక్క స్క్వేర్ వాల్యూ ఏం రావాలి, 1089 రావాలి. ఇక్కడ 1089 ఇచ్చారా, లేదు, ఓకేనా. 625 ఇచ్చారు. సో ఆప్షన్ సి ఆల్సో ఎలిమినేటెడ్, ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ డి ఒకసారి వెరిఫై చేద్దాం. 18 ఇచ్చారు కదండి. సో ఇక్కడ 18 కనుక మనం రీప్లేస్ చేసినట్లయితే, ఇక్కడ 18 కనుక మనం రీప్లేస్ చేసినట్లయితే సో 18కి +5 మనం ఇంక్రీజ్ చేస్తే, ఓకేనా, +5 ఇంక్రీజ్ చేస్తే 23 స్క్వేర్ ఎంత 529. సో అదేవిధంగా ఇక్కడ 21 కదా. సో Yకి ఇనిషియల్ వాల్యూ సో 21, ఓకేనా. 21కి మనం +5 ఇంక్రీజ్ చేస్తే
+5 ఇంక్రీజ్ చేస్తే 26. ఓకేనా, 26 యొక్క స్క్వేర్ ఎంత అండి 676. ఇక్కడ సాటిస్ఫై అవ్వడం జరిగింది, అవునా. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. జస్ట్ మనం వెరిఫై చేయాలండి, సమ్ లాజిక్ అనేది ఇక్కడ దాగి ఉంటుంది. సో x:529 దగ్గర ఇన్ ద సేమ్ లాజిక్ మనం సెకండ్ కండిషన్ కూడా అప్లై చేస్తే అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో జస్ట్ సింపుల్ గా ఒకసారి ఆలోచించి సో ఫైండ్ అవుట్ చేయడమే. ఓకే, so next question, which of the following options should come in the place of the question mark in the given series based on the English alphabetical order? So ఇందాకే చూసాం కదండి alphabetical number series. సో అదే కాన్సెప్ట్ అన్నమాట. సో ఒకసారి చూద్దాం, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే KOX, KNY, KOV, KOU అంటే ఆప్షన్స్ చూసిన వెంటనే మనకి లాజిక్ దట్టాలండి. అంటే ఏది మనం వెరిఫై చేస్తే సరిపోతుంది అనేటటువంటిది మనకి తెలియాలి. ఇచ్చినటువంటి సిరీస్ ఏంటి CGM, EIO, GKQ, IMS, అవునా. సో అయితే ఇక్కడ ఒకసారి మీరు ఆల్ఫాబెట్స్ ఒకసారి చూస్తే XVYU అంటే ప్రతి ఒక్క చోట లాస్ట్ ఆల్ఫాబెట్స్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ మనం కూడా ఇక్కడ సో లాస్ట్ ఆల్ఫాబెట్స్ మనం వెరిఫై చేస్తే సరిపోతుంది, అవునా కదా. సో M వాల్యూ ఎంత అంటే 13, O వాల్యూ 15, ఓకేనా, Q వాల్యూ 17, S వాల్యూ 19. నెక్స్ట్ మనకి ఏ రావాలండి, సో 21 రావాలి. ఎందుకు, సో ప్రతి ఒక్క చోట ఇక్కడ +2, ఇక్కడ +2, అవునా. చూసిన వెంటనే అర్థమవుతుందా లేదా, +2. సో +2 ఇంక్రీజ్ అవ్వాలి. అంటే 21 అంటే U అనేటువంటి ఆల్ఫాబెట్ లాస్ట్లో ఎండ్ అవ్వాలి. ఓన్లీ ఆప్షన్ డిలో ఎండ్ అయింది. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 letter clusters ఆర్ alike in the certain way and thus form a group, full stop. Which letter cluster doesn't belong to that group? అంటే ఆడ్ వన్ అవుట్ కాన్సెప్ట్ అనమాట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం సాల్వ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఆల్ఫాబెట్స్ ప్రొవైడ్ చేశారు. అంటే ఆల్ఫాబెట్ నంబరింగ్ తెలిస్తే చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఆ లాజిక్ వర్కౌట్ కాకపోతే మేబీ స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే దాన్ని అడిషన్ చేసి స్క్వేర్ వాల్యూస్ అలా క్యూబ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి లాజిక్ తెలిసిపోతుందండి. వాటి యొక్క నెంబర్స్ మనం రీప్లేస్ చేస్తేనే ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆప్షన్ 1, ఆప్షన్ 2 అంటే ఆప్షన్ A, B, C, D ప్రకారం నేను రాస్తాను వాటి యొక్క నెంబర్స్. దాన్ని బట్టి మనకి లాజిక్ అనేది అర్థమవుతుంది. ఓకేనా. సో VRU, ఓకేనా, అంటే ఆప్షన్ ఏ గురించి నేను మాట్లాడుతున్నాను. V వాల్యూ ఎంత 22, క్లియర్. సో నెక్స్ట్ R వాల్యూ ఎంత అండి 18, ఓకేనా. నెక్స్ట్ U వాల్యూ ఎంత 21, ఇది ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఆప్షన్ B, ఓకేనా. సో P వాల్యూ ఎంత 16, ఓకేనా. K వాల్యూ ఎంత K11, O వాల్యూ ఎంత 15, ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ C, F వాల్యూ ఎంత అండి 6, ఓకేనా. A వాల్యూ ఎంత 1, E వాల్యూ ఎంత 5, ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్ D, M వాల్యూ ఎంత 13, ఓకేనా. H వాల్యూ ఎంత 8, ఓకే, L వాల్యూ ఎంత 12. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఏ లాజిక్ ఉందో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత అండి -4, ఇక్కడ +3, అవునా. సో నెక్స్ట్ ఇక్కడ -5 +4, ఇక్కడ -5 +4, అవునా. సో ఇక్కడ -5 +4. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో -4 +3, సో ఇక్కడేమో -5 +4, -5 +4, -5 +4. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్ లాజిక్ ప్రకారం ఉంది, అవునా. సో కాబట్టి ఇక్కడ సో ఆడ్ వన్ అవుట్ ఏదైనా ఉందంటే డిఫరెంట్ గా ఉన్నటువంటి ఆప్షన్ ఏదైనా ఉందంటే ఆప్షన్ ఏ, క్లియర్. అందుకే మనం వాటి యొక్క నెంబరింగ్స్ మనం రాసుకొని సో సింపుల్ వాటి యొక్క డిఫరెన్స్ కానీ వాటి యొక్క అడిషన్ మనం అంటే డిఫరెంట్ లాజిక్స్ ఓకేనా వీలైనంత వరకు సో వాటి యొక్క డిఫరెన్స్ మనం క్యాలిక్యులేషన్ చేయడానికి చూడాలండి, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రీసెంట్ రీజనింగ్ క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటి యొక్క డిఫరెన్స్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, ఓకేనా. సో అంటే ఏ లాజిక్ అయినా ఉండొచ్చు. సో చూసిన మనకి క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవడం జరిగింది, ఓకే. So next question, select the trade which follows the same pattern as that followed by the two trades given below, full stop. Both trades following the same pattern అంటున్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ సెకండ్ వన్ ప్రొవైడ్ చేశారు. ఇవి రెండు సేమ్ లాజిక్ ప్రకారం ఉందంటున్నారు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలండి, అగైన్ ఫస్ట్ ఆల్ఫాబెట్ సెకండ్ వన్ జస్ట్ కంపారిజన్ అనమాట. ఇక్కడ చూడండి PQR అంటే +2 ఇంక్రీజ్ చేశారు. R తర్వాత ST అగైన్ +2 ఇంక్రీజ్ చేశారు. ఓన్లీ ఫస్ట్ ఆల్ఫాబెట్స్ గురించి మాట్లాడుతున్నాను, ఓకేనా. సో అగైన్ నెక్స్ట్ HIJ అంటే 2 ఇంక్రీజ్ చేశారు. JKL అంటే +2 అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ అన్ని చోట +2 ఇంక్రీజ్ చేశారు. సో ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఇక్కడ ఇబ్బంది లేదు, అవునా కదా. సో ఫస్ట్ ఆల్ఫాబెట్స్ +2, ఓకేనా. అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ +2 ఇక్కడ కూడా ఫస్ట్ ఆల్ఫాబెట్స్ +2, ఓకేనా. అయితే ఇప్పుడు ఆప్షన్ ఒకసారి వెరిఫికేషన్ చేయొచ్చు, ఓకేనా. అదేవిధంగా M, ఓకేనా, IJKL M13 O15 కానీ ఇక్కడ P వాల్యూ 16 అంటే ఇక్కడ +2 ఇంక్రీజ్ చేయలేదు. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్, క్లియర్. సో దాని తర్వాత ఇక్కడ చూడండి M వాల్యూ 13 ఫస్ట్ ఆల్ఫాబెట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, అవునా. MOQ. సో అయితే ఇక్కడ M వాల్యూ 13, O వాల్యూ 15, ఓకేనా, Q వాల్యూ 17. సో అన్ని చోట్ల ఫస్ట్ ఆల్ఫాబెట్ సాటిస్ఫై అవ్వడం జరిగింది, అవునా. ఇప్పుడు సెకండ్ ఆల్ఫాబెట్స్ మాత్రం నేను కంపారిజన్ చేస్తున్నాను సెపరేట్ గా రాసి, క్లియర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. KMU నెక్స్ట్ CEM, క్లియర్. ఓన్లీ సెకండ్ ఆల్ఫాబెట్స్ ఇప్పుడు సెపరేట్ గా రాశానండి. సో ఫస్ట్ ఈక్వేషన్ లో ఇచ్చినటువంటి సో సెకండ్ ఆల్ఫాబెట్స్, సెకండ్ ఈక్వేషన్ ఇచ్చినటువంటి సెకండ్ ఆల్ఫాబెట్స్, ఓకేనా. సో అయితే ఇప్పుడు చూద్దాం. K వాల్యూ ఎంత అండి K11, M వాల్యూ 13, U వాల్యూ 21. అదేవిధంగా C వాల్యూ, ఓకేనా, C వాల్యూ 3,
ఈ వాల్యూ 5, ఓకేనా, m వాల్యూ ఎంత అండి, సో 13. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమైందండి, ఇక్కడ కూడా ఎంత ఇంక్రీజ్ అయిందండి, +2, అవునా, కాకపోతే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందండి, +8. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 3 నుంచి 5 వరకు +2, సో 5 నుంచి 13 వరకు +8, అవునా కదా, అంటే +2 +8 ఇంక్రీజ్ కావాలి సెకండ్ ఆల్ఫాబెట్స్ మనం కంపారిజన్ చేసినట్లయితే. అంటే ఇక్కడ సెకండ్ ఆల్ఫాబెట్స్ వాల్యూస్ మాత్రం మనం రాసుకుందామండి, సెకండ్ ఆల్ఫాబెట్స్ వాల్యూస్ మాత్రం మనం రాసుకుందాం, ఓకేనా. సో G7, సో J వాల్యూ ఎంత అండి, సో 10, దాని తర్వాత సో R వాల్యూ ఎంత 18, ఇక్కడ ఎంత అండి +3 +8, కాకపోతే మనకి ఎంత ఇంక్రీజ్ అవ్వాలి సెకండ్ ఆల్ఫాబెట్స్, +2 +8 ఇంక్రీజ్ అవ్వాలి, ఇక్కడ ఇంక్రీజ్ అయిందా, +3 +8 ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అనమాట, ఓకేనా, ఆప్షన్ ఏ ఎలిమినేట్, ఆప్షన్ సి ఎలిమినేట్. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఇక్కడ కూడా సెకండ్ ఆల్ఫాబెట్స్ ఒకసారి చెక్ చేద్దాం. H వాల్యూ ఎంత అండి, H8, J10, ఓకేనా, S వాల్యూ ఎంత 19, అవునా. సో ఇక్కడ అంతా +2 +9 ఇంక్రీజ్ అయిందండి, ఓకేనా, కాకపోతే మనకు +8 ఇంక్రీజ్ అవ్వాలి. సో ఆప్షన్ డి కూడా ఎలిమినేట్. ఒకసారి ఆప్షన్ బి ఒకసారి చెక్ చేయండి, H వాల్యూ ఎంత 8, ఓకేనా, సో J వాల్యూ ఎంత 10, ఓకేనా, సో R వాల్యూ ఎంత 18, ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, +2 +8, ఓన్లీ సెకండ్ ఆల్ఫాబెట్స్ గురించి మాట్లాడుతున్నాను, అవునా కదా. సో ఇక్కడ అక్యురేట్గా +2 +8 అనేటటువంటి కండిషన్ సాటిస్ఫై అవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఇండివిజువల్ ఆల్ఫాబెట్స్గా మనం చెక్ చేయాల్సి ఉంటుంది, ఓకే, ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు, ఓకే. So next question, 7 people B, C, D, E, F, G, K are sitting in a straight line facing north, full stop, no one sits to the right of G, full stop, only 3 people sit between G and E, full stop, only 2 people sit between E and F. Next, C sits third to the left of D, full stop, K sits to the immediate right of D. దెన్ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ బి అండ్ ఎఫ్ అనేటటువంటి ఆల్ఫాబెట్స్ బిట్వీన్లో లేదా పర్సన్స్ బిట్వీన్లో ఎంతమంది ఉన్నారని అడిగారు, ఓకేనా. సో 3, 1, 2, 4, ఓకే, 1, 2, 3, 4 అనే అటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఒకసారి 1 by 1 మనం చెక్ చేద్దాం. టోటల్ ఎంతమంది అన్నారండి, 7 మెంబర్స్ అన్నారా, ఓకే, 1, 2, 3, 4, 5, ఓకేనా. అందరూ ఫేసింగ్ నార్త్ అంటే టాప్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ ఇప్పుడు మనకి లెఫ్ట్ రైట్ ఎలా ఉందో సో అదే విధమైనటువంటి డైరెక్షన్స్ అనమాట, ఓకేనా. సో ఫస్ట్ టైం అన్నారు నో వన్ సిట్స్ టు ది రైట్ ఆఫ్ జీ, అంటే జీకి రైట్ సైడ్లో ఎవరు లేరు అంటున్నారు, అంటే జీ ఇక్కడే కదా, క్లియర్. సో నెక్స్ట్ అండి ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ జీ అండ్ ఈ, జీ అండ్ ఈకి ఇన్ బిట్వీన్లో 3 members అంటున్నారు, 1, 2, 3, జీకి ఈకి, అంటే ఈ అనేటటువంటి ఆల్ఫాబెట్ ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది, 3 people ఇన్ బిట్వీన్ అనమాట. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ అంటున్నారు. సో ఈ అండ్ ఎఫ్కి ఇన్ బిట్వీన్లో 2 members ఉండాలి. ఈ అంటే ఇక్కడ 2 members మనం తీసుకోవచ్చు, కాకపోతే ఎఫ్ మనం రీప్లేస్ చేయడానికి ఇక్కడ లొకేషన్ లేదు, అవునా. సో కాబట్టి ఈ అండ్ ఎఫ్కి ఇన్ బిట్వీన్లో 2 members కాబట్టి ఎఫ్ ఇక్కడే రావాలి, వేరే ఆప్షన్ లేదు, ఓకేనా. సో దాని తర్వాత ఏమి ఇచ్చారండి, సి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి, అంటే డికి థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఎవరండి, సి అనేటటువంటి ఆల్ఫాబెట్ ఉండాలంటున్నారు. నెక్స్ట్ కే సిట్స్ టు ది ఇమిడియట్ రైట్ ఆఫ్ డి, అంటే డీకి ఇమిడియట్ రైట్లో కే అనేటటువంటి ఆల్ఫాబెట్ ఉండాలి అంటున్నారు, అంటే డీకే పక్కనే ఉండాలి, అవునా కదా. సో డీకే పక్కనే ఉండాలి, ప్లస్ అంటే డీకే ఇక్కడ మనం రీప్లేస్ చేయొచ్చు, కాకపోతే డీకి లెఫ్ట్ సైడ్లో సి ఉండాలి. సో కాబట్టి ఇక్కడ డీకే మనం రీప్లేస్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఒకే ఒక కండిషన్ ఏంటి, డి ఇక్కడేమో కే, క్లియర్. సో డీకే మనం ఇప్పుడు రీప్లేస్ చేసాము. సో డీకి థర్డ్ లెఫ్ట్లో సి ఉండాలి. సో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో సి, ఇంకా మిగిలిపోయినటువంటి ఆల్ఫాబెట్ బి, సో క్వశ్చన్ ఏం అడిగారు, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ బి అండ్ ఎఫ్, బి అండ్ ఎఫ్ ఆల్ఫాబెట్స్కి ఇన్ బిట్వీన్లో ఎంతమంది ఉన్నారు, బి ఇక్కడేమో ఎఫ్, ఓకేనా. సో ఎంతమంది ఉన్నారు ఇన్ బిట్వీన్లో, 1, 2, 3 members. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If each vowel in the word teaching is changed to the letter following it in the English alphabetical order and each consonant is changed to the letter following it in the English alphabetical order and then arrange the letters in alphabetical order, then which of the following letters will be fourth from the right in the group of letters thus formed అంటున్నారు, ఓకేనా. సో అయితే ప్రతి ఒక్కటి ఇక్కడ వవల్ అయినా సరే కాన్సనెంట్ అయినా సరే చూడండి, వవల్ గురించి ఏమంటారు, లెటర్ ఫాలోయింగ్ అంటే నెక్స్ట్ లెటర్ గురించి రీప్లేస్ చేయమంటున్నారు. అదేవిధంగా ఈచ్ కాన్సనెంట్ చేంజ్ ఉంటుంది లెటర్ ఫాలోయింగ్, అది కూడా నెక్స్ట్ లెటరే రీప్లేస్ చేయమంటున్నారు, అవునా కదా. సో అంటే టీచింగ్ లో అంటే టీ తర్వాత ఎస్టీ యు, టీ తర్వాత యు, ఓకేనా. ఈ ఏబిసిడి ఈఎఫ్, ఓకేనా. సో ఏ తర్వాత బి, ఓకేనా. దాని తర్వాత సి డి, ఓకేనా. హెచ్ ఐ తర్వాత జే ఎన్ ఓ ఏబిసిడి G7 H8, అవునా కదా. అంటే మనకు తెలియాలండి. సో టీ తర్వాత వచ్చేటువంటి ఆల్ఫాబెట్ ప్రతి ఒక్కటి నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ రీప్లేస్ చేయమన్నారు అంతే. సో ఇలా వచ్చిన తర్వాత సో UFBDIJOH అంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ మనం రాసుకున్నాము, అవునా కదా. సో ఏం అడిగారండి, సో దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ విల్ బి ఫోర్త్ ఫ్రమ్ ద రైట్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ లెటర్స్ దస్ ఫార్మ్డ్, ఫోర్త్ ఫ్రమ్ ద రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్ ఐ అనేటటువంటి ఆల్ఫాబెట్ రావడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, క్లియర్.
JGLI is related to NKPM in a certain way based on the English alphabetical order, full stop. In the same way, OLQN is related to SPUR, full stop. To which of the following options link related following the same logic అంటున్నారు. అయితే some logic behind ఓకేనా JGLI అదే విధంగా ఎన్కేపిఎంకి ఒక లాజిక్ ఉందన్నమాట. సో ఇన్ ద సేమ్ లాజిక్ ప్రకారం ఒక OLQN ఈస్ రిలేటెడ్ టు SPUR ఓకేనా. అయితే అదే లాజిక్ యూస్ చేసి లింక్ అనేటటువంటి వర్డ్ కి ఒక ఆన్సర్ ఏం రావడం జరుగుతుంది అడుగుతున్నారు. ఇక్కడ కూడా మనకి నెంబరింగ్ తెలిస్తే చాలు. కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటప్పుడు ఆప్షన్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే ఇంకా ఈజీ ఓకేనా. సో ఇక్కడ P ఓకేనా M ఫస్ట్ ఆల్ఫాబెట్ 2 ఆల్ఫాబెట్స్ బిట్వీన్ లోనే ఉందన్నమాట. ఏదర్ P లేదా M మాత్రం రావచ్చు అవునా కదా. అదేవిధంగా నెక్స్ట్ సో లాస్ట్ ఆల్ఫాబెట్స్ OR అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ లాస్ట్ ఆల్ఫాబెట్ మనం కంపారిజన్ చేసినా కానీ సరిపోతుంది ఓకేనా. సో ఫస్ట్ JGLI NKPM ఒకసారి చెక్ చేయండి. JGLI ఓకేనా. నెక్స్ట్ NKPM అవునా కదా. వాటి యొక్క నెంబర్స్ మనకు తెలియాలండి. ఓకే J వాల్యూ 10, G7, L12, I9 ఓకే. నెక్స్ట్ N వాల్యూ 14 అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ లాస్ట్ ఆల్ఫాబెట్ మనకి N1 మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. సో M వాల్యూ ఎంత ఓకేనా 13. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంత చేశారండి +4 ఇంక్రీజ్ అయింది. సో రైట్ సైడ్ కూడా లాస్ట్ ఆల్ఫాబెట్ కూడా +4 ఇంక్రీజ్ అయింది ఓకేనా. సేమ్ లాజిక్ OLQN ఉందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. OLQN అదేవిధంగా SPUR వీటి రెండింటి కంపారిజన్ కాబట్టి ఓకేనా. సో ఫస్ట్ అయితే JGLI NKPM ఆల్రెడీ కంపారిజన్ చేసాము. ఇప్పుడు OLQN SPUR వీటి యొక్క వాల్యూస్ మనకి తెలియాలి కదా. సో O వాల్యూ ఎంత అంటే 15 ఓకేనా. N వాల్యూ ఎంత అంటే 14 ఓకేనా. R వాల్యూ ఎంత 18 ఓకేనా. SPUR కదా S వాల్యూ ఎంత 19. ఇక్కడ కూడా ఎంత ఇంక్రీజ్ అవ్వడం జరిగింది +4, ఇక్కడ కూడా +4 అంటే +4 లాజిక్ అనమాట అవునా కదా. సో అయితే ఇప్పుడు లింక్ అనేటటువంటి వర్డింగ్కి మనం ఫైండ్ అవుట్ చేయాలండి. LINK ఓకేనా. సో L వాల్యూ ఎంత అండి నార్మల్గా సో 12 ఓకేనా. K 11 ఓకేనా. సో అంటే ఇక్కడ +4 చేయాలి. +4 చేస్తే ఎంత 12 + 4 అంటే 16 అవునా. 16 అంటే Pతో స్టార్ట్ అవ్వాలి. Pతో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఒక ఎన్ని ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. సో C స్టార్ట్ కాలేదు, D స్టార్ట్ కాలేదు. either A or B మాత్రమే ఆన్సర్ అవునా. నెక్స్ట్ లాస్ట్ ఆల్ఫాబెట్ యొక్క వాల్యూ ఎంత 11 + 4 అంటే 15 అంటే O అనేటటువంటి ఆల్ఫాబెట్ Pతో స్టార్ట్ అవ్వాలి, Oతో ఎండ్ అవ్వాలి. Oతో ఎండ్ అయ్యేటటువంటి ఆప్షన్ ఏంటి ఆప్షన్ A, B కాదనమాట. సో ఆప్షన్ A ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. So next question, based on the English alphabetical order, 3 of the following 4 letter cluster pairs are alike in a certain way and thus form a group. Which pair doesn't belong to that group? ఓకేనా. అంటే ఆడ్ వన్ అవుట్ గురించి అడుగుతున్నారు. ఏది డిఫరెంట్ గా ఉందని. ఓకేనా. ఇక్కడ కూడా మనకి ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. ఆల్ఫాబెట్ వాల్యూస్ మనకి తెలియాలి. సో 1 by 1 నెంబరింగ్ అనేది నేను రాస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ A, ఆప్షన్ B, ఆప్షన్ C, ఆప్షన్ D ఓకేనా. సో P వాల్యూ ఎంత అండి 16, V వాల్యూ 22 కొద్దిగా గ్యాప్ ఇచ్చి సో X వాల్యూ 24, R వాల్యూ 18 ఓకేనా. సో ఆప్షన్ A అయిపోయిందండి. ఇప్పుడు ఆప్షన్ B ఓకేనా. సో D వాల్యూ 4, J వాల్యూ 10, దాని తర్వాత L వాల్యూ ఎంత అండి 12, F వాల్యూ ఎంత 6. నెక్స్ట్ ఆప్షన్ C ఓకేనా. C వాల్యూ ఎంత 3 ఓకేనా. H వాల్యూ ఎంత 8, దాని తర్వాత M వాల్యూ ఎంత అండి 13, R వాల్యూ ఎంత 18 ఓకేనా. సో దాని తర్వాత G వాల్యూ ఎంత ఒకసారి అబ్జర్వ్ చేయండి. G7, M వాల్యూ ఎంత అండి 13. అంటే మీరు ఎలాగైనా సరే ఆల్ఫాబెట్ వాల్యూస్ మనకు తెలిసి ఈజీగా మనం రాసుకొని ఫైండ్ అవుట్ చేయడం ఓకేనా. నెక్స్ట్ O వాల్యూ ఎంత అండి 15, I వాల్యూ ఎంత 9. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి 6 కదా. సో అగైన్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి 6 అవునా. సో అగైన్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి 6. ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏదర్ ప్లస్ ఆర్ మైనస్ కాకపోతే డిఫరెన్స్ ఎంత 6 అవునా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి 5. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి 5 అవునా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి 6 అన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇక్కడ కూడా 6. అంటే ఎక్కడ డిఫరెన్స్ డిఫరెంట్గా ఉందో అదే మన ఆన్సర్ అనమాట. ఎందుకంటే ఆడ్ వన్ అవుట్ కాబట్టి ప్రతి ఒక్క చోట డిఫరెన్స్ అనేది ఓకేనా ఇన్ బిట్వీన్ 2 లెటర్స్ వచ్చేసి 6 అనేటటువంటి నెంబర్ రావడం జరిగింది ఓకేనా. ఆప్షన్ A కావచ్చు, B కావచ్చు, D కావచ్చు. Cలో మాత్రం 5 డిఫరెన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ a certain code language towards the end is coded as MBRHGP and at end it here is coded as HKMBBL. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎండ్ అంటున్నారు. అయితే ఇక్కడ 2 చోట్ల కామన్గా అబ్జర్వ్ చేస్తే టువర్డ్స్ ది ఎండ్ వాటి యొక్క కోడ్ ఏంటి MBRHGP. అదేవిధంగా ఇక్కడ ఏమన్నారు అండ్ ఎండ్ ఇట్ హియర్కి కోడెడ్ ఏంటి ఓకేనా HKMBBL. అంటే ఇక్కడ 2 చోట్ల కామన్గా ఉన్నటువంటి వర్డ్ ఏంటి ఓకేనా టువర్డ్స్ ది ఎండ్, ఇక్కడ ఎండ్ ఇట్ హియర్. అంటే ఇవి రెండిట్లో కామన్గా ఉన్నటువంటిది ఎండే కదా.
ఎండ్. ఓకేనా, గివెన్ క్వశ్చన్లో కూడా మనకు అడిగింది ఏమడిగారండి, సో ఎండ్ యొక్క కోడ్ ఏంటి అని అడిగారు. అయితే మరి MBRHGP వాటి యొక్క కోడ్స్ ప్రొవైడ్ చేశారు, వాటి రెండింటిలో కామన్గా ఉన్నటువంటిది మన ఆన్సర్. ఇక్కడ చూడండి MBRHGP, ఇక్కడ HKMBBL, రెండు చోట్ల ఏం కామన్ ఉందండి, MB కామన్ ఉంది, అవునా కాదా? సో రెండు చోట్ల MB కామన్ ఉంది. ఒక గివెన్ క్వశ్చన్లో కూడా అంటే ఇనిషియల్గా ప్రొవైడ్ చేసిన కోడ్స్లో కూడా ఎండ్ అనేటటువంటి వర్డ్ కామన్గా ఉంది. అంటే ఎండ్ యొక్క ఆన్సర్ ఏంటంటే MB అనేది ఆప్షన్ సిలో ఇచ్చారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, in the word dynamic, each letter of the word is changed to the letter immediately succeeding it in the English alphabetical order, and then the new group of letters thus formed is rearranged according to the English alphabetical order. Full stop. Which letter is first to the right in the new rearranged group of letters అంటున్నారు. అయితే ఫాలోయింగ్ లెటర్స్ రాయమంటున్నారు. ఓకేనా, ABCD, ఓకేనా, దాని తర్వాత D తర్వాత వచ్చేది E, ఓకేనా, Y తర్వాత వచ్చేది Z, ఓకేనా, నెక్స్ట్ N వాల్యూ 14, ఓకేనా, అంటే 15th ఆల్ఫాబెట్ O, దాని తర్వాత A తర్వాత B, M తర్వాత N, I తర్వాత J, ఓకేనా, C తర్వాత D. సో రాసేసాం అన్నమాట. ఓకేనా, అయితే ఇప్పుడు ఏమంటున్నారు, దీన్ని రీఅరేంజ్ చేసిన తర్వాత క్వశ్చన్ ఏం అడిగారు, విచ్ లెటర్ ఫస్ట్ టు ద రైట్, అంటే రైట్ సైడ్ నుండి దీన్ని రీఅరేంజ్ చేయాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము. అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ Bతో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత Dతో, ఇలా ఆర్డర్ వైజ్ రాసిన తర్వాత రైట్ సైడ్ నుంచి ఫస్ట్ లెటర్ ఏమొస్తుందని అడిగారు. రైట్ సైడ్ నుంచి ఫస్ట్ లెటర్ అంటే సో ఖచ్చితంగా ఈ ఆర్డర్ ప్రకారం రాస్తే లాస్ట్ లెటరే కదా మన ఆన్సర్. నార్మల్గా లాస్ట్ లెటరే కదా రావాలి. రైట్ సైడ్ నుంచి ఫస్ట్ లెటర్ అన్నారు, బాగానే ఉంది. రైట్ సైడ్ నుంచి ఫస్ట్ లెటరే ఎప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రాసిన తర్వాత, అంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్ లెటర్ అంటే ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్లో లాస్ట్ లెటరే కదా. సో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్లో లాస్ట్ లెటర్ అంటే ఇజెడ్ కదా. సో ఇజెడ్ అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, so next question, in a certain code language A plus B means A is the mother of B, A minus B means A is the brother of B, A into B means A is the wife of B, A divided by means A is the father of B, and A hash B means A is the daughter of B. Clear? How is P related to K if ఈ కండిషన్ అండి Q minus S plus P minus T hash R divided by K. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే how is P related to K, ఓకేనా, P అనేటటువంటి పర్సన్ కేకి ఏమవుతారని అడిగారు. అయితే ఫస్ట్ ఈ కండిషన్ మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో ఫస్ట్ Q మైనస్ S అంటున్నారు. Q మైనస్ S అంటే A మైనస్ B కండిషన్ మనం తీసుకోవాలి. అంటే A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B, అంటే Q ఈజ్ ద బ్రదర్ ఆఫ్ S. ఓకేనండి, Q ఈజ్ ద బ్రదర్ ఆఫ్ S అన్నమాట. క్లియర్. నెక్స్ట్ ఏమన్నారు, S ప్లస్ P అన్నారు, అంటే ప్లస్ కండిషన్ తీసుకోవాలి. A ప్లస్ B అంటే A ఈజ్ ద మదర్ ఆఫ్ B, S ప్లస్ P అంటే S ఈజ్ ద మదర్ ఆఫ్ P, S ఈజ్ ది మదర్ ఆఫ్ P. ఓకే, దాని తర్వాత అగైన్ మైనస్ ఇచ్చారు, P మైనస్ T అన్నారు. P మైనస్ T అంటే అగైన్ A మైనస్ B కండిషన్ తీసుకోవాలి. సో A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B, అంటే P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ T, P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ T. నెక్స్ట్ T యాష్ R అన్నారండి. యాష్ అంటే మీనింగ్ ఏంటండి, A ఈజ్ ద డాటర్ ఆఫ్ B, అంటే T ఈజ్ ద డాటర్ ఆఫ్ R, T ఈజ్ ద డాటర్ ఆఫ్ R అన్నమాట. అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, వీళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినప్పుడు వీళ్ళ యొక్క పేరెంట్ ఓకేనా S అనేటువంటి పర్సన్ మదర్ అయినప్పుడు R అనేటువంటి పర్సన్ ఫాదర్ అవుతారు. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. అవునా, ఇదైతే క్లియర్. సో వీళ్ళు పేరెంట్స్, వీళ్ళు పిల్లలు. నెక్స్ట్ ఏమన్నారు, R డివైడెడ్ బై K. డివైడెడ్ బై మీన్స్ A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B, అంటే R ఈజ్ ద ఫాదర్ ఆఫ్, ఓకేనా, R ఈజ్ ద ఫాదర్ ఆఫ్ K, అంటే R ఈజ్ ద ఫాదర్ ఆఫ్ K, R ఈజ్ ద ఫాదర్ ఆఫ్ K. K వచ్చేసి మనకి ఓకేనా మేల్ ఫీమేల్ మనకి ఐడియా లేదు, కాకపోతే దాని గురించి మనకి క్లారిటీ ఐడియా ఇవ్వలేదు. సో కాకపోతే ఇక్కడ R ఈజ్ ద ఫాదర్ ఆఫ్ K, R అనేటువంటి పర్సన్ మాత్రం ఖచ్చితంగా K కి ఫాదరే. అంటే ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు ఎవరంటే ఖచ్చితంగా సిబ్లింగ్స్ అవుతారు. అవునా కదా. సో P T K, ఓకేనా, ఇక్కడ అందరి యొక్క జెండర్ మనకు తెలుసు. K అనేటువంటి పర్సన్ యొక్క జెండర్ అనేది క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. ఓకే, ఎనీవే క్వశ్చన్ ఒకసారి చూద్దాం. హౌ ఈస్ P రిలేటెడ్ టు K. ఇక్కడ K గురించి అడగలేదు, P అనేటువంటి పర్సన్ గురించి అడిగారు. P అనేటటువంటి పర్సన్ ఏమవుతారు, K కి. ఓకేనా, P అనేటటువంటి పర్సన్ ఏమవుతారు, K కి. ఖచ్చితంగా ఏమవుతారు, వీళ్ళందరూ సిబ్లింగ్స్ అన్నప్పుడు P అనేటటువంటి పర్సన్ సో బ్రదర్ అవుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ మనం మేల్ అనుకున్నా కానీ P అనేటటువంటి పర్సన్ బ్రదర్ అవుతారు. ఒకవేళ K అనేటటువంటి పర్సన్ ఫీమేల్ అయినా కానీ సో ఖచ్చితంగా P అనేటటువంటి పర్సన్ బ్రదర్ అవుతారు. కాబట్టి క్వశ్చన్ ఏం అడిగారు, హౌ ఈస్ P రిలేటెడ్ టు K. సో P అనేటటువంటి పర్సన్ ఏమవుతారండి, K అనేటటువంటి పర్సన్ కి సిబ్లింగ్. సో ప్లస్ కాబట్టి ఖచ్చితంగా అబ్బాయి కాబట్టి సో ఖచ్చితంగా బ్రదరే అవుతారు. క్లియర్. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్. Next question, read the given statements and conclusions carefully. Full stop. You have to take the given statements to be true even if they seem to be at a variance from commonly known facts and decide which conclusion logically follows from the given statements. Okay, ఇక్కడ statements conclusions syllogism గురించి ఇచ్చారన్నమాట. ఒకసారి చూద్దాం. All doors are gates. ఏంటండి, all doors are gates. ఓకే, దాని తర్వాత ఏమి ఇచ్చారు, no door is lock. డోర్ అదేవిధంగా లాక్, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ డోర్ అండ్ లాక్. సో ఇది గివెన్ స్టేట్మెంట్స్ అనమాట. కంక్లూషన్ ఏముందో ఒకసారి చూద్దాం. సమ్ లాక్స్ ఆర్ గేట్స్ అంటున్నారు. ఓకేనా,
సో లాక్స్ కి గేట్స్ కి ఇక్కడ ఎటువంటి కనెక్షన్ లేదు, కానీ వాళ్ళు సమ్ లాక్స్ ఆర్ గేట్స్ అన్నారు. ఫస్ట్ కంక్లూషన్ రాంగ్. నెక్స్ట్ ఏంటి, నో లాక్ ఈస్ డోర్ అంటే డోర్ కి లాక్ ఎటువంటి కనెక్షన్ లేదంటున్నారు. అవునా కాదా? స్టేట్మెంట్ ప్రకారం ఎటువంటి దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ డోర్ అండ్ లాక్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సెకండ్ కంక్లూషన్ కరెక్టే. అవునా కదా? అంటే ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ అనేటటువంటి ఆప్షన్ మనం ఇక్కడ క్లిక్ చేయాలి. ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ ఆప్షన్ బి లో ఇచ్చారు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? So next question, if each of the letters in the word coinage is arranged in the English alphabetical order, then how many letters are there in the English alphabetical series between the letter which is fourth from the left and one which is third from the right in the new letter cluster thus formed? అయితే ఇక్కడ ఏమంటున్నారు, కాయినేజ్ అనేటటువంటి వర్డ్ ని మనం అరేంజ్ చేయమంటున్నారు. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ రాయమంటున్నారు. కాయినేజ్ కదా, కాయినేజ్ ఓకేనా. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏంటి అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రాస్తే సో ఏ అంటే ఈ వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని ఏ అయిపోయిందండి. దాని తర్వాత సి, దాని తర్వాత ఈ ఓకేనా, దాని తర్వాత జి, దాని తర్వాత ఐ, దాని తర్వాత ఎన్ఓ. అవునా? సో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ప్రకారం రాసేసాము. ఓకే, కాకపోతే ఏమడిగారండి, సో there is English alphabetical series between the letter which is fourth from the left. fourth from the left అంటే G కదా, లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్త్ లెఫ్ట్ ఓకేనా. అంటే ఫోర్త్ లెటర్, ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్ G. దాని తర్వాత థర్డ్ ఫ్రమ్ ద రైట్ సైడ్ నుంచి థర్డ్ అనమాట. 1 2 3 అంటే I, రైట్ సైడ్ నుంచి థర్డ్ లెటర్ G అండ్ I కి ఇన్ బిట్వీన్ లో ఎన్ని లెటర్స్ ఉందని అడుగుతున్నారు. ఒకసారి గమనించాలి ఏమడిగారు. దెన్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్. దెన్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ మనకి తెలియాలి. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ తెలిసి ఉండొచ్చు, ఒకసారి అర్థం కావడం కోసం రాస్తున్నాను ఓకేనా. సో G అండ్ I కి ఇన్ బిట్వీన్ లో ఎన్ని లెటర్స్ ఉంది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ లో అడుగుతున్నారు. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటే నార్మల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అడుగుతున్నారు, అంటే ABCDల గురించి అడుగుతున్నారు ఓకేనా. సో A B C D E F G H I J K L M ఇలా అప్ టు Z వరకు మనకు కావాల్సింది G అండ్ I కి ఇన్ బిట్వీన్ లో ఎన్ని లెటర్స్ ఉందనేసి ఓకేనా. సో అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, G అండ్ I కి ఇన్ బిట్వీన్ లో ఎన్ని లెటర్స్ ఉందండి, హెచ్ అనేటటువంటి ఒకే ఒక ఆల్ఫాబెట్ మాత్రం ఉంది. ఓన్లీ 1 లెటర్ ఈస్ బిట్వీన్ G అండ్ I ఓకేనా. అక్కడ ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, గమనించాలి ఓకేనా. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అంటే ఏమంటున్నారు, ఏదైతే మనం రీఅరేంజ్ చేసిన తర్వాత సో లెఫ్ట్ సైడ్ నుంచి ఫోర్త్ లెటర్, రైట్ సైడ్ నుంచి థర్డ్ లెటర్ ఏదైతే ఉందో వాటి మధ్యలో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉండడం జరిగింది ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ A to Z అని మీనింగ్ ఓకేనా. సో అంటే G అండ్ I కి ఇన్ బిట్వీన్ లో ఒకే ఒక ఆల్ఫాబెట్ ఉండడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్ కేర్ఫుల్లీ. ఫుల్ స్టాప్. యూ హ్యావ్ టు టేక్ ద గివెన్ స్టేట్మెంట్స్ టు బి ట్రూ ఈవెన్ ఇఫ్ దే సీమ్ టు బి వేరియన్స్ ఫ్రమ్ కామన్లీ డిసైడ్ విచ్ కంక్లూషన్ లాజికలీ ఫాలోస్ ఫ్రమ్ ది గివెన్ స్టేట్మెంట్స్. అంటే ఇక్కడ కూడా మనకి సిలాజిజం గురించి ఇచ్చారు. స్టేట్మెంట్స్, కంక్లూషన్స్. సమ్ మైక్రోఫోన్స్ ఆర్ స్పీకర్. సమ్ మైక్రోఫోన్స్ ఆర్ స్పీకర్స్ బాగానే ఉంది. నెక్స్ట్, నో స్పీకర్ ఈస్ పియానో ఓకేనా. అంటే దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ స్పీకర్ అండ్ పియానో ఓకేనా. సో వీటి రెండింటికి మధ్యలో మాత్రం ఖచ్చితంగా దర్ ఈస్ నో కనెక్షన్ ఓకేనా. నెక్స్ట్ కంక్లూషన్, నో మైక్రోఫోన్ ఈస్ పియానో అంటున్నారు. కాకపోతే అలా చెప్పలేం కదా, ఇక్కడ ఓన్లీ స్పీకర్ కి పియానోకి మాత్రం దర్ ఈస్ నో కనెక్షన్. కాకపోతే ఇక్కడ ఏమంటున్నారు, మైక్రోఫోన్ కి పియానో కనెక్షన్ లేదంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇలా డ్రా చేసినట్లయితే అంటే అజంప్షన్ డయాగ్రామ్ ప్రకారం మనం డ్రా చేసినట్లయితే ఇక్కడ పియానోగా మనం కన్సిడర్ చేస్తే అగైన్ కంక్లూషన్ మనం అంటే స్టేట్మెంట్ మనం వైలేట్ చేయకుండా ఒకసారి చెక్ చేయాలి. సో సమ్ మైక్రోఫోన్స్ ఆర్ స్పీకర్స్ కరెక్టే. దాని తర్వాత నో స్పీకర్ ఇస్ పియానో. ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేయడం వల్ల స్పీకర్కి పియానోకి ఎటువంటి కనెక్షన్ లేదు, అంటే నేను ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు కదా. సో MSP. కాకపోతే కంక్లూషన్ ఏమంటున్నారు, నో మైక్రోఫోన్ ఈస్ పియానో అంటున్నారు. కానీ ఇక్కడ సమ్ మైక్రోఫోన్ ఈస్ పియానో సాటిస్ఫై అవుతుంది, కానీ ఇక్కడ వాళ్ళు నో మైక్రోఫోన్ ఈస్ పియానో అంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన కంక్లూషన్ రాంగ్. అవునా, ఖచ్చితంగా సమ్ లింక్ బిట్వీన్ ఓకేనా M అండ్ P. కానీ వాళ్ళు ఏమంటున్నారు, దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ మైక్రోఫోన్ అండ్ పియానో అంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన కంక్లూషన్ రాంగ్ అని మీనింగ్. అవునా. సో నెక్స్ట్ టైం ఇచ్చారు సమ్ స్పీకర్స్ ఆర్ మైక్రోఫోన్ అంటున్నారు. సమ్ స్పీకర్స్ ఆర్ మైక్రోఫోన్ కరెక్టే, అవునా కదా. సో అంటే ఇక్కడ ఓన్లీ కంక్లూషన్ 2 మాత్రం ఫాలోస్. ఏ ఆప్షన్లో ఇచ్చారండి, సో ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ ఆప్షన్ డిలో ఇచ్చారు చూడండి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. సో ఇదండి సో ఫస్ట్ డేకి సంబంధించి ఒక థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ అనమాట. సో ఎవరెవరైతే ఆర్ఆర్బీ ఏఎల్పీకి ప్రిపేర్ అవుతున్నారో, సో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సో వాళ్ళందరికీ ఒకసారి ఈ వీడియో షేర్ చేయండి, అదేవిధంగా సపోర్ట్ చేయండి. సో ముఖ్యంగా సో ట్రేడ్ సిలబస్ ఓకేనా. సో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ సంబంధించి ట్రేడ్స్ అనేది గోవిద్య యాప్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి వెళ్ళి మీరు సర్చ్ చేయొచ్చు. ఇదే విధంగా మీకు ప్రతి ఒక్క రోజు ఫిజిక్స్ నుంచి, అదేవిధంగా కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఈ 5 టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా. పాసిబుల్ ఉంటే మనం ఖచ్చితంగా జీకే నుంచి కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. క్లియర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.